నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఆయన సేవలను కొనియాడి నివాళులు అర్పించిన తాడేపూడి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. స్థానిక ఎన్టీఆర్ చౌక్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ జయంతిని అధికారిక కార్యక్రమంగా నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. యోగా అంతర్జాతీయ దినోత్సవం పురస్కరించుకొని యోగా శిక్షణ పొందుతున్న సిఐల ఆధ్వర్యంలో పోలీసులు. పట్నంలో స్నేహ మైండ్ క్లినిక్ ఆసుపత్రిని ప్రారంభోత్సవం చేసిన పట్టణ మాజీ చైర్మన్ ఈతగొండ తాతాజీ. స్వర్గీయ ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా పలు చోట్ల ఆయన విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు. అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి వెనుకబడిన వర్గాల వారికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచం అంతటా చాటి తెలుగు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని తాడేపూడి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బుధవారం ఆయనకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఘన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర అధికార కార్యక్రమంగా చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్థానిక శాస్మహల్ రోడ్డు కోడలిలో ఎన్టీఆర్ చౌక్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మున్సిపల్ కమిషనర్ యేసుబాబు నిర్వహణలో బుధవారం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మున్సిపల్ కమిషనర్ పూలమాల వేసి నివాళులర్పించారు. కూటమి నాయకులు, టీడీపీ నాయకులు దాట్ల జగన్నాథరాజు, జనసేన పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీను, టీడీపీ నాయకులు వానపల్లి సుబ్బరాజు, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, పాలూరి వెంకటేశ్వరరావు, కాకర్ల సుభద్ర, కొల్లి రమావతి, లింగంపల్లి స్వాతి, పట్నాల రామకృష్ణ, తమరాడు చిన్న, అడ్డాల నరసింహారావు, చంద్రకాల సత్యనారాయణ, శ్రీరాముల విజయలక్ష్మి, శ్రీరాముల నాగేశ్వరరావు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఎన్టీఆర్ జయంతి కేక్ కటింగ్ చేశారు. వక్తలు మాట్లాడుతూ ఎన్టీఆర్ రాజకీయ పార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా ఎన్నికై తన పాలనలో విప్లవాత్మకమైన మార్పులు, సంక్షేమం, అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. మున్సిపల్ ఇంజనీర్, అసిస్టెంట్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారి తదితరులు కూడా పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అందరూ కూటమి నాయకులు కూడా హాజరయ్యారు. కనుక మీ అందరికీ కూడా బర్త్డే శుభాకాంక్షలు చెప్తున్నాం. ఏదంటే రాజకీయాన్ని మార్పు తెచ్చిన వ్యక్తి అంటే ఎన్టీ రామారావు గారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడు గుడ్డకి లోటు ఉండకూడదని కిలో 2 రూపాయలు బియ్యం పథకం తెచ్చింది ఎన్టీ రామారావు గారు. కానీ రాజకీయాన్ని ప్రజలకు అవగాహన చేసింది కూడా ఎన్టీ రామారావు గారు. 83 నుంచి రాజకీయం అంటే ఏంటి, ప్రజలకి ఏం మేలు జరుగుతుంది, అధికారికి ప్రజలకి సంబంధితం ఎలా ఉంటుంది అని పెను మార్పులు తీసుకొచ్చి రాజకీయాన్ని మన రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో తెలుగు రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరంటే మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఈ బర్త్డే కార్యక్రమం ప్రభుత్వ పరంగా మనం జరుపుకునే అవకాశం ఇచ్చేందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి ఉత్సవాలు ఈరోజు ప్రభుత్వ పరంగా జరపడం తెలుగు ప్రజలందరూ కూడా చాలా గర్వించే రోజు. ఎందువల్లంటే ఆయన సేవలు సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అనేక సేవలు చేసి గుర్తింపు పొందిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత కూడు కూడు గుడ్డ నినాదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు, బడుగు బలహీన వర్గాల వారికి స్థానిక సంస్థల్లో, మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి ఈరోజు బలహీన వర్గాల వారు స్థానిక సంస్థల్లో ప్రతినిధులుగా ఉండాలంటే ఆయన పెట్టిన భిక్ష అని. అటువంటి మహనీయుని మనందరం కూడా గౌరవించుకునే విధంగా భారత ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు సినీ రంగాన్ని మరి అంతర్జాతీయంగా చలనచిత్రాన్ని చూపించిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండుగ వాతావరణం చేయడం జరిగింది. ఎందుకంటే మహానాడులో ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందకరమైన విషయం. ఈ విషయం ఎప్పటి నుంచో చేయాలి, కానీ మరి ఇవాళ ప్రభుత్వ పరంగా అన్ని ఆఫీసుల్లో కూడా మరి ఎన్టీఆర్ గారు జయంతి చేయడం చాలా ఆనందకర విషయం. ఏదైతే నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో తెలుగుదేశం అనే పార్టీ వ్యవస్థ పెట్టి మరి తెలుగు వారంతా ఒకటే అని చెప్పి మరి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలు ఆడించి గ్రామ స్థాయిలో అట్టడుగు వర్గాల నుంచి బడుగు బలహీన వర్గాలకి రాజకీయం అంటే ఏంటో తెలిసే విధంగా మరి చవి చూపించిన వ్యక్తి మన అన్న ఎన్టీ రామారావు. ఆ రోజుల్లో మరి కిలో 2 రూపాయలకి బియ్యం తీసుకొచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారిది. ఎన్టీ రామారావు గారు వచ్చేప్పటికి చాలా మందికి రాజకీయం తెలియదు. రాజకీయం అంటే తెలిసిలా చేసి పార్టీ స్థాపించి మొత్తం క్లీన్ చిప్ చేసి మొత్తం గవర్నమెంట్ని అంత ఫస్ట్ సారే ఎలక్షన్లో పోటీ చేసి గవర్నమెంట్ ఫామ్ చేసి రావడంతోనే ఉచిత బియ్యం అని చెప్పి కిలో బియ్యం అని చెప్పి కిలో రూపాయి అని చెప్పి పెట్టి తర్వాత మహిళలకి రిజర్వేషన్ మహిళా సాధికారత కోసం రిజర్వేషన్ కల్పించి అలాగే ముఖ్యంగా ఇక్కడ చాలా మంది తెలియకపోవచ్చు అప్లాంట్ ఏరియా చాలా దారుణంగా ఉండేది. అటువంటి ఆ రైతులకి అందరికి కూడా ఉచితం ఇచ్చేదని చెప్పి వాటర్లో సబ్సిడీ ఇప్పించి ఈరోజు అప్లాంట్ ఏరియా అంతా కూడా సస్యశ్యామలం చేసి ఆయన ఆ కృతజ్ఞతతో ఈరోజు అక్కడ అప్లాంట్ అంతా కూడా ప్రతి చోట కూడా ఎన్టీఆర్ గారి విగ్రహాలు పెట్టి ఇప్పుడు కూడా దేవుళ్ళ పూజించుకుంటూ చాలా మంది తెలియకపోవచ్చు. అటువంటి నాయకుడికి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన నాకు టీడీపీ నాయకులకి అలాగే కూటమి నాయకులకి అలాగే కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పట్టణ రూరల్ పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు బుధవారం స్థానిక సత్యవతి నగర్లోని శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక కేంద్రంలో యోగా ప్రోటోకాల్ నిర్వహించారు. ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో యోగా గురువు కరిబెండి రామకృష్ణ పోలీసు అధికారులు సిబ్బందితో యోగాసనాలు వేయించారు. రూరల్ సిఏ రమేష్, పట్టణ ఎస్ఐ బి శ్రీనివాస్, నాగరాజు, రూరల్ ఎస్ఐ ప్రసాద్ వారి సిబ్బంది యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు యోగా గురువు మాట్లాడుతూ జూన్ 21న ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా వైజాగ్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటున్నందున తాడేపూడెం పట్టణంలో కూడా సామూహికంగా ఏర్పాటు చేసే యోగా కార్యక్రమంలో పట్టణ ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఆరా ఫౌండేషన్ సభ్యులు అపర్ణ ప్రసాద్, లక్ష్మీనారాయణ, నున్నా నాగేశ్వరరావు, రాంబాబు, సూరిబాబు, రామాంజనేయులు, వెలగల రాఘవ, సుజాత, సుభద్ర, రేణుకా తదితరులు పాల్గొన్నారు. యోగా పుట్టిన తర్వాత మాత్రం ఈ మతాలన్నీ పుట్టినవి. ఈ మతాలతో సంబంధం లేదు, ఇది అందరూ చేయాల్సింది. దీనివల్ల మనిషి ఎక్సర్సైజ్ చేస్తే మన శరీరానికి ఏ విధంగా శరీర దారుణ్యం వస్తుందో అదేవిధంగా మనం ఈ ఆసనాలు వేయడం వల్ల మన ఆరోగ్యం బాగుపడుతుంది. దీనివల్ల ఇంటర్నల్ ఆర్గాన్స్ చాలా యాక్టివేట్ అవుతాయని కూడా ట్రైనర్ గారు చెప్పుకున్నారు. మనం ఎక్సర్సైజ్ చేస్తే మన శరీర దానికి పైన మాత్రమే అది జరుగుతుంది. ఈ ఆసనాలు వేయడం వల్ల ఇంటర్నల్గా అన్ని ఆర్గాన్స్ కూడా యాక్టివేట్ అయ్యి మనిషి చాలా ఆరోగ్యంగా ఉంటాడు. కాబట్టి ఇది మన భారతదేశంలో ఇప్పుడు ఎప్పటి నుంచో ఇది మన మహర్షి ఎవరో కనుగొనడం జరిగింది. అది ఆ పరంపరగా ఇలాంటి ట్రస్టులు కొనసాగిస్తూ ఉన్నారు. మనం ఇంతకుముందు మాకు తెలియదు, పిఎం గారు చెప్పడం వల్ల కొంచెం యోగా గురించి తెలిసింది. కాబట్టి మనం ప్రతిరోజు కూడా వీలైతే మనకు ఖాళీ అయినప్పుడు వచ్చి ఈ ఆసనాలు నేర్చుకుని తర్వాత మనం ఇంటి దగ్గర ఇంప్లిమెంటేషన్ చేస్తే మన కుటుంబ సభ్యులతో కూడా వాళ్ళకి ఆరోగ్యం ఉంటారు. మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంది. ఆ పూర్వజన్మ సుకృతం మీ తాపముతో కానీ మీ నాన్నగారు చేసినటువంటి సుకృతి వల్ల ఆ భగవంతుడి నిజంగా ఆ దేవాలయ అనుగ్రహం వల్ల ఈ రోజున మీరు చాలామందికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. ఎందుకంటే ఆరోగ్యం అనేది ఈ విధంగా మనం తీసుకోవాలి తప్ప, అంటే మన తిన్న ఆహారం మనకి మందులా పనిచేయాలి తప్ప బయట తీసుకున్న మందులు అనేది ఆహారం పనిచేయకూడదని ఒక సామెత ఉంది. మనం తిన్న ఆహారాన్ని అంటే ఈ ప్రకృతిని మనకి ఒక మెడిసిన్లా ఇస్తూ చాలామందికి ఈరోజు మనం వచ్చాం. ఇంతమంది ఆరోగ్యంగా ఎంతోమందికి సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యాన్ని ఆ భగవంతు కోసం ప్రసాదిస్తున్నటువంటి ఈ ఆర్ఆర్ ఫౌండేషన్ వారు కానీ
ఎస్పెషల్లీ రామకృష్ణ గారికి ట్రై చేస్తాం సార్, మ్యాక్సిమం వస్తాం. ఈ వచ్చిన రాకుండా మీరు 100 మీరు ఆయుష్లో ఉంటూ అందరూ కూడా తాడేపల్లి ప్రజలు కానీ మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలందరూ కూడా మీరు ఆయుష్ ఇచ్చేలా ప్రసాదించుకొని ఆ భగవంతుడి రూపంలో మిమ్మల్ని కోరుకున్నాం, మిమ్మల్ని అందరినీ కోరుకున్నాం. చాలా థ్యాంక్ యూ. నగర్లో గల విశ్వవిజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారికి యోగా ప్రోటోకాల్ ప్రాక్టీస్ చేయించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆకాంక్ష, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష ఈ సమాజం అంతా ఆరోగ్యంగా ఉండాలని. 30% మెడికల్ బిల్లులు ప్రతి కుటుంబం నుంచి వెళ్తున్నాయి. ఇది ఒక అనాలసిస్. ఈ యోగా అందరికీ ఇంట్రడ్యూస్ చేయగలిగితే, ఇంక్లూడింగ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో, మీకోసం ఎదురు చూస్తున్నటువంటి గృహిణులు, మీ బిడ్డలు, వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. నిత్యం మీరు ఎంత టెన్షన్ పడుతున్నారో డ్యూటీస్లో, ఇంటికాడ కూడా వాళ్ళే ఎంత టెన్షన్ పడుతున్నారు, మీరు ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తారని ఎదురు చూస్తుంటారు. వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఈ ఆన్లైన్ క్లాసెస్ లింకులు మేడమ్స్కి ఇచ్చి ఇంట్లో చేయమనండి. వాళ్ళకి ఇంట్లో ఉండే చేసుకోవచ్చు, ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు. అలాగే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వాళ్ళ విద్యుత్ ధర్మాలను నిర్వర్తించడానికి, శక్తివంతంగా, పొటెన్షియల్గా, ఆరోగ్యంగా ఉండడానికి యోగా చాలా ఉపయోగపడుతుంది. గత 25 సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇప్పటికీ కొన్ని లక్షల మందికి ట్రైనప్ చేశాను. దాంట్లో వేల మంది పోలీసులే ఉన్నారు మొత్తం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో. కాబట్టి రాబోయే కాలంలో మీరందరూ కూడా, అలాగే ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్ ఛత్తీస్గఢ్లో జరిగాయి. దానికి నేను వన్ ఆఫ్ ద జడ్జిగా వెళ్ళాను భారత ప్రభుత్వం తరపు నుంచి. అక్కడ మన డీజీ గారు, మన ఆంధ్ర ఆయన ఉన్నారు, ఆయన కూడా బాగా అప్రిషియేట్ చేశారు. స్థానిక గొల్లగూడెం సెంటర్లో స్నేహ మైండ్ క్లినిక్ ఆసుపత్రిని బుధవారం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి పట్టణ మాజీ చైర్మన్ ఈతగూడ తాతాజీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ జిఆర్ రెడ్డి, పైబైన రఘు, పేరుచర్ల మురళీకృష్ణరాజు, పాలూరి వెంకటేశ్వరరావు, వెల్లనాడు సత్యబాబు, పట్టణ వైసీపీ అధ్యక్షులు కొలకలూరి ధర్మరాజు, పట్టణ మాజీ వైస్ చైర్మన్ కర్రి భాస్కర్రావు, మాజీ కౌన్సిలర్ గురు సూరిబాబు, సత్య జగదీష్ రెడ్డిలు పాల్గొన్నారు. ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ కె పృథ్వీరాజ్, డాక్టర్ రాజా స్నేహితులను, డాక్టర్ స్నేహిత తండ్రి అయిన రాజా త్రినాథ్ను అభినందించారు. ఇక్కడ ఒక మానసిక వైద్యశాల కానీ, నరాలకు సంబంధించిన డాక్టర్ కానీ ఇక్కడ లేకుండా మరి జరిగిన రోజుల్లో చాలామంది ఇబ్బంది పడటం కూడా జరిగింది. మరి అటువంటి టైంలో మరి రాజా త్రినాథ్ గారు, మాజీ కౌన్సిలర్ గారు, ఆయన వాళ్ళ అమ్మాయిని అల్లుడిని ఇక్కడికి, ఎందుకంటే వారు ఆంధ్ర హాస్పిటల్ వైజాగ్ అంటే చాలా ప్రాముఖ్యత ఉన్నప్పుడు కేజీహెచ్ అంటే, అందులో పీజీ చేసి ఎండీ చేసి అక్కడ మానసిక వైద్య కింద వాళ్ళు శిక్షణ తీసుకుని తాడేపల్లి రావడం చాలా చూసుకో. మరి వారు ఇక్కడ స్నేహ అమ్మ హాస్పిటల్ అని ఈ రంగాబొమ్మ సెంటర్లో ఓపెన్ చేయడం మరి ఇది చాలా ఆనందదాయకం. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో మన తాడేపల్లి నుంచి ఈరోజు ఈ మానసిక కానీ, నరాలకు కానీ, లేకపోతే మదక ద్రవ్యాలకి బానిసలైన వాళ్ళు కూడా ఇటు రాజమండ్రి, అటు వైజాగ్, ఇటు విజయవాడ వెళ్ళి వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇటువంటి వారందరికీ కూడా చక్కటి వైద్యం, అందులో మామూలు డాక్టర్ కాకుండా స్పెషలిస్టులుగా వచ్చినందుకు వారి యొక్క పూర్తి తెలివితేటలతో చక్కటి వైద్యం జరుగుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ హాస్పిటల్కి వచ్చి వారిని ఆ పిల్లలు దీవించి మన తాడేపల్లి పట్టణంలో చక్కటి వైద్యశాల వచ్చినందుకు మరి అందరం కూడా వారిని అభినందించి వారి యొక్క సేవలు మనం వినియోగించుకోవాలి. అందరం అవకాశం ఎవరికి అవసరం రావాలో దానికి నేను హృదయపూర్వకంగా వాళ్ళకి ఈ తాడేపల్లి పట్టణంలో వచ్చి పెట్టినందుకు ముందుగా డాక్టర్గా మిస్సెస్ అయిన మా రాజా త్రినాథ్ గారి అమ్మాయికి ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. తాడేపల్లిగూడెంలో రాజా త్రినాథ్ గారి వాళ్ళ అమ్మాయి, అల్లుడు కలిపి మానసిక వైద్యశాలని ప్రారంభించడం చాలా శుభదాయకం. ఎందుకంటే తాడేపల్లిగూడెంలో ఇంతవరకు సైక్రాటిస్టు డాక్టర్ గారు ఎవరు లేరు. ఇక్కడ నుంచి రాజమండ్రి కానీ, లేకపోతే ఏలూరు, భీమవరం అలా వెళ్తున్నారు. ఈ రోజున ఈ హాస్పిటల్ వచ్చినందువల్ల ఇక్కడ ఉన్న సైక్రాటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ అందుబాటులో ఈ స్నేహ హాస్పిటల్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని ప్రజలందరూ ఈ సదుపాయాన్ని తీసుకుని, ఎందుకంటే ఇద్దరు డాక్టర్లు మంచి వైజాగ్ కేజీహెచ్లో పీజీ చేసి ఇక్కడ ఈ హాస్పిటల్ని ప్రారంభించారు. వారికి మన తాడేపల్లిగూడెం ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటూ, మన రాజా శ్రీనాథ్ వారి పాప, వారి అల్లుడి గారు ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్లో
సైకాట్రీ డివిజన్లో పీజీ చేసి నిజంగా సైకాట్రీ పీజీ ఆంధ్ర మెడికల్ కాలేజీలో రావడం చాలా కష్టం. వాళ్ళు నార్మల్గా చాలా మెరిటోరియస్ స్టూడెంట్స్ అవటం వల్ల వాళ్ళు సీట్ సంపాదించుకొని 3 ఏళ్ళు ట్రైనింగ్ పొంది వాళ్ళ ప్రొఫెసర్ కూడా దక్షిణ భారతదేశంలోనే కాకుండా ఇండియాలో కూడా ఆయన చాలా ప్రసిద్ధమైన ప్రొఫెసరు. అలాంటి వ్యక్తి దగ్గర వీళ్ళు శిక్షణ పొంది మన ఊరికి వస్తాం. నిజంగా ఈ ప్రాంత ప్రజలు అదృష్టవంతులు. సో ఈ అవకాశాన్ని మన ప్రజలు దీన్ని వినియోగించమని నిర్ణయించుకోవాలని చెప్పి విన్నపిస్తున్నాను. మన దక్షిణ భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజీలో మరి మానసిక ఆందోళనకు సంబంధించిన సబ్జెక్టులో ఎండీ చేసిన 2 వైద్యులు మన తాడేపల్లిగూడెం రావడం, మన తాడేపల్లిగూడెం ఎడ్యుకేషన్ హబ్గా పెరుగుతుందనడానికి తో పాటు మెడికల్ హబ్గా ఈరోజు సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్తో పాటు ఈ మానసిక ప్రశాంతత సాధించడానికి ఈ స్నేహ మైండ్ క్లినిక్ ప్రారంభించినందుకు మరి ఎంతో సంతోషపడుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈ ఊరికి ఫస్ట్ వైజాగ్లో చేసి వచ్చినప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనుకున్నప్పుడు డాక్టర్ గారు కానీ లేకపోతే రఘు గారు వాళ్ళు కానీ పాలూరి వెంకటేశ్వర గారు కానీ వీళ్ళందరూ మన దగ్గర ఉండి డాక్టర్ గారు మీరు రండి, ఇక్కడ మంచి అవకాశం ఉంది, ఇక్కడ ఎంతోమంది పేషెంట్స్కి అవసరం ఉంది, మానసిక సమస్యలతో బాధపడుతున్నారు, ఇక్కడెక్కడ డాక్టర్ లేక విజయవాడ వరకు లేకపోతే భీమవరం ఏలూరు తణుకు అలా అంత దూరం వెళ్తున్నారు, ఇక్కడ ఎన్నో డాక్టర్ గారు ఎవరు లేరు, మీరు ఖచ్చితంగా రావాలని చెప్పి నన్ను అందరూ ప్రోత్సహించారండి ఇక్కడ. సో నన్ను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నా ఫుల్ సర్వీసెస్ అన్నీ ఇద్దామని అనుకుంటున్నాను. సో మీ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పెండపాడు మండలం పడమర వెప్పర్లో బుధవారం టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పసల అచ్యుతం, పసల పెదకాపు, బోనం శ్రీరామ్మూర్తి, గోగు రవి, చంద్రశేఖర్, ఎం నాగేశ్వరరావు, సత్యనారాయణ, లీలాకృష్ణ, మహాలక్ష్మి, చిట్టి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రుల ఆచార్య జ్యోతి బడుగు బలహాన్ వర్గాల ఆకాశ చిరుదీపమైన అన్న నందమూరి తారక రామారావు గారు 102 సంవత్సరాలు పూర్తయింది. ఆయన 1923లో జన్మించారు. ఆయన 102 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినట్లు లెక్క. 103వ సంవత్సరంలో మనం అడిగెట్టామైంది. ఆయన మహానుభావుడు 1982 మార్చి 29 ఆయన పార్టీ స్థాపించి 8 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన మహనీయుడు ఆయన. ఆయన అధికారం కోసం కాదు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో కూడు గూడు నీడ ప్రతి ఒక్కరికి కూడా ఆహార భద్రత ఉండాలి, పట్టుకుంటాకి చీరా దావుతుండాలి, నివాసానికి ఒక గూడు ఉండాలని ఆయన బడుగు బలహీన వర్గాలు కులమతాల కింద ఎడదీయలేదు. ఆయన పేదరికమే అన్నాడు. ఆయన అందరూ కూడా అప్పుడు దాకా కూడా హరిజనకి ఇద్దరు ఏర్పడే కాలనీలు ఉండి అన్న నందమూరి తారక బీసీలకు ఒకసారి ఉండి ఇంకొకసారి ఇంకోటి అన్న నందమూరి తారక కాలనీలు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని అందరికీ ఒకతోటే ఆయన గృహ నిర్మాణ పథకం. తాడేపూడి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, అనురాధ దంపతుల వివాహ దినోత్సవం సందర్భంగా స్థానిక జవలపాలెంలో ఆయన కుటుంబ సభ్యులు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే సతీమణి బొలిశెట్టి అనురాధ, కుమారుడు బొలిశెట్టి రాజేష్, దేవిప్రియ దంపతులు లలితాదేవి గుడి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రతినిధి మానేపల్లి శ్రీనివాస్ వారికి స్వాగతం పలికారు. మహాలక్ష్మి మహాగౌరి లలితాదేవ్యాః దేవతా ప్రకాశి తణుకు రోడ్లో జవలపాలెం ఉంది లలితాదేవి ఆలయానికి ఈ రోజున బొలిశెట్టి శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారిది పెళ్లి రోజు సందర్భంగా వారి సతీమణి అనురాధ గారు, వారి అబ్బాయి రాజేష్ గారు, వారి సతీమణి మా గుడికి వచ్చి శ్రీచక్రానికి పూజ చేయించుకుని అమ్మవారి కుంకుమ పూజ చేయించుకుని వెళ్ళారు. అమ్మవారి కృపా కటాక్షాలు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, వల్ల చల్లగా చూడాలని మేము కోరుకుంటున్నాం.
అలాగే శ్రీనివాస్ గారిని కూడా ఒకసారి మా గుడికి దయచేయవలసిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. జన్మభూమి స్ఫూర్తితో తాను తన స్వగ్రామమైన రాచర్ల గ్రామాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ప్రముఖ వ్యాపారవేత్త మానుకొండ మార్కు పేర్కొన్నారు. పెంటపాడు మండలం రాచర్లలో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాచర్ల గ్రామంలో 3 ఎకరాల చెరువు పేద ప్రజలకు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో పాల్గొన్న న్యాయవాది విజయరాజు మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే కొందరు తమపై దాడికి ప్రయత్నించారని అన్నారు. దానిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లుగా తెలిపారు. హైకోర్టు అడ్వకేట్ రజని, మానుకొండ స్వప్న గ్రామస్తులు కూడా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. గత 100 సంవత్సరాల నుంచి ఈ మానుకొండ మార్క్ గారు ఈ ప్యాలెస్ మొత్తం చర్చ్ అని ఈ ప్రెమిసెస్ అన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో రన్నింగ్ అవుతున్నాయి. ఈ సంఘంలోని సభ్యులు ఒక కులానికి చెందిన వారు కాదు. ఈయన అనారోగ్యం కారణం వల్ల ఈ ఊరికి ఏదో డెవలప్ చేయని ఉద్దేశంతో తన స్వయంగా తన సొంత స్వశక్తితో తన డబ్బులతో ఖర్చు పెట్టి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చేస్తున్న సమయంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి మీడియా మిత్రులందరూ కూడా సహాయం చేసి ఈ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ చేస్తున్నారు. ఈ రాచర్ల గ్రామానికి కేవలం ఆయన మంచి చేయని ఉద్దేశం తప్ప ఆయన రాజకీయాల్లో రావాలని కానీ ప్రత్యేక ఏదైనా కులాలకి పాజిటివ్గా చేయని ఉద్దేశం అయితే ఆయన కాదు. ఆయన రూపాయి దాచుకున్న డబ్బుతోటే ఈ క్లీన్ అండ్ గ్రీన్ పూర్వం ముందు చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి కార్యక్రమాలు ఒక భాగంగా అది కూడా ఈ సంఘంలో ఉన్న కొంతమంది సభ్యులు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం పాల్గొన్నారు. అది ఈరోజు జరిగే సంఘటన వల్ల ఆయన కొంచెం బాధ పొద్దుటి నుంచి ఇదే ఆయన స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. దానివల్ల ఈ మీడియా మిత్రులందరూ పిలిస్తే ఏదైనా పరిష్కారం మీ ద్వారా దొరుకుతుంది, మాకు జస్టిస్ దొరుకుతుంది. తాడేపూడెం పట్టణంలో 34వ వార్డులో కూటమి నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం 2వ రోజు వార్డు బాట కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కూటమి నాయకులు, వార్డు బీజేపీ ఇన్ఛార్జ్ పాటి నాగేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ అంగిన దేవేంద్ర, వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీనివాసుల నిర్వహణలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రజల నుండి సమస్యలు సేకరించారు. జనసేన పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, బీజేపీ పూర్వ అధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి, సందక రమణ, రౌత సోమరాజు, బసివిరెడ్డి ప్రశాంతి, ప్రధాని కార్యదర్శి వన్యంరెడ్డి నవీన్ కుమార్, కోట రాంబాబు, వీఆర్వీఎల్ నారాయణ, అడప రమేష్ కుమార్, మారిశెట్టి నరసింహమూర్తి, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు పడాల కావ్య, లిఖిత, కర్రి విజయ కుమారి, గంటా విజయలక్ష్మి, జనసేన నాయకులు కందుల విజయ, ఎడ్లపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తాడేపూడెం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి 35 వార్డులో కూడా వార్డు బాట ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 34, 35 వార్డులో మరి ఇవాళ మరి ప్రతి డోర్ టు డోరు తిరగడం జరిగింది. ఏదైతే నిన్న సమస్యలన్నీ కూడా సచివాలయం సిబ్బంది మరి రాసుకోవడం, వెంటనే కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే గారికి కూడా ఈ లిస్ట్ రెడీ చేయడం జరిగింది. ఏదైతే ఈ వార్డులో మరి తిరుగుతున్నాం, ఎక్కడికక్కడ మరి నిన్న మొన్న కూడా మళ్ళీ సచివాలయం శానిటరీ స్కిల్ట్ పెట్టి మరి అన్నీ కూడా తీయించడం జరిగింది. అంటే ఆల్రెడీ వార్డు బాట జరగకముందే ఓ ఎమ్మెల్యే గారికి కానీ కమిషనర్ గారికి కానీ ఒక అనుభవంతో ఆయన మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడే ఈ వర్షాకాలం వస్తే ఏ స్కిల్ట్ ఏ డ్రైనేజీలు తీస్తే ముందుగా రేపు పొద్దున్న మునిగిపోకుండా ఉంటాయనే ఆలోచనతో చాలా దిక్కులను స్కిల్ట్ తీయడం జరుగుతుంది. మరి దాన్ని బట్టి మనందరం కూడా ఆలోచించదగ్గ విషయం. ఎమ్మెల్యే గారు ముందుగానే ఇవన్నీ కూడా చేయించడం చాలా అదృష్టకర విషయం. మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు 34వ వార్డులో తిరగడం జరుగుతుంది. అలాగే ప్రజలు వారి సమస్యలను తెలియజేస్తున్నారు. అకాల వర్షాల కారణంగా ఈ వేసవకాలంలో చేయవలసిన కొన్ని పనులు ఆగడం జరిగిందండి. అలాగే కూటమి నాయకులు అందరం కలిసి ప్రతి ఇంటికి వెళ్ళడం, వారి సమస్యలు తెలుసుకోవడం, కొంతమంది కరెంటు ఇబ్బంది, కొంతమంది డ్రైనేజీ, కొంతమంది వాటర్ ఇబ్బంది, వారి ఇబ్బందులు చెప్తున్నారు. అలాగే శానిటరీ వారందరూ కూడా మాకు కూడా తిరగడం, వారి ఇబ్బందులను రాసుకొని మన ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళడం, ఆ సమస్యలను పరిష్కరించే విధంగా కూడా మేము మళ్ళీ చూసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మన వర్తనపల్లి కాశీ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రతి వార్డులోనూ తిరగడం జరిగిందండి. అలాగే వారి సమస్యలను తెలుసుకుని 3 పార్టీల నాయకులు కలిసి ఈ వార్డు బాట కార్యక్రమంలో నడవడం చాలా ఆనందకరమైన విషయం తెలియజేసుకుంటున్నాను.
అంటే గెలిచిన తర్వాత గెలవడం కోసం ఎవరైనా తిరగచ్చు. గెలిచిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ అయితే సమస్యలు ఉన్నాయో మరి మహోన్నతమైనటువంటి ఆలోచన, గొప్ప ఆలోచన ఎమ్మెల్యే గారికి రావడం, అది అనుసరించి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి, అలాగే ఇక్కడున్న కార్యక్రమాల్లో ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద ఆ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సంబంధించినటువంటి అధికారుల దృష్టిలో పెట్టి నిరంతరం ఆలోచించి ప్రతిరోజు అర్లీ మార్నింగ్ 6 గంటలకే స్టార్ట్ అయ్యి మళ్ళీ 9 గంటల వరకు వార్డులో పర్యటించడం మహోన్నతమైన కార్యక్రమంలో పాల్గొన్న మా ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా ఆ యొక్క ప్రజల దగ్గరికి వెళ్ళి, అంటే గెలవడం కోసం వెళ్ళే నాయకులు వేరు, గెలిచిన తర్వాత ఆ ప్రజల్లో ఏ అయితే సమస్యలు ఉన్నా ఆ సమస్యల దృష్ట్యా పోరాడి ఆ సమస్యలను పరిష్కరించి ఇక్కడ ఉన్నటువంటి ఆ సమస్యలతో బాధపడకుండా ప్రజలకు విముక్తి కలిగి ఆ బాధల నుంచి ఆ విముక్తులను చేసినటువంటి మా జనసేన నాయకులు టౌన్ ప్రెసిడెంట్ కాశీ గారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తాడేపురం బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. తొలుతగా ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు వేర్ల సత్యనారాయణ, కళ్యాణ రామచంద్రరావు, సీఎం శ్రీను, దుర్గారావుల ఆధ్వర్యంలో పూలమాల వేసి కేక్ కట్ చేసి వస్త్రాలు పంపిణీ చేశారు. అదేవిధంగా సీనియర్ టీడీపీ కార్యకర్తలను సత్కరించారు. కార్యక్రమంలో కళ్యాణ రామచంద్రరావు, వేర్ల సత్యనారాయణ, బీజేపీ కో కన్వీనర్ రామగాని సత్యనారాయణ, సీలి వెంకటాచలం, పినింటి దుర్గారావు, వరహాల రాజు, నల్లగంటి కుమార్, దండుబోయిన ధర్మరాజు, పైరెడ్డి కొండయ్య, సలాది దుర్గాప్రసాద్, వట్టిపులుసు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు ప్రచారంలో ఉన్న మాకు అప్పుడు చిన్న వయసే అయినా కానీ కత్తారపల్లి ఆయన రథం పైకి నేను ఎక్కి మాట్లాడేటప్పుడు బ్రదర్ అని ఆయన నన్ను బుజ్జగించి కింద దింపడం జరిగింది. ఆ రోజుల్లో మర్చిపోలేనటువంటి సంఘటన అది. అలాగే ఎన్టీ రామారావు గారు 102వ పుట్టినరోజు వేడుకలు ఇక్కడ మేమంతా కూడా కలిసి చక్కగా చేసుకోవడం జరుగుతుంది. ఈ విగ్రహాన్ని స్థాపించి ఇక్కడ దగ్గర 30 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం పుట్టినరోజు వేడుకలు అలాగే వర్ధంతి వేడుకలు కూడా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. దీనికి శ్రీనాథ రత్న వడయార్ గారు సహాయ సహకారాలు అందించడం కూడా జరిగింది. విగ్రహానికి శ్రీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నటరత్న నందమూరి తారక రామారావు గారి 102వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజున 33వ వార్డు మన బస్టాండ్ సెంటర్లో వేయించేసి ఉన్న మన అన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఈ రోజుని పుట్టినరోజు సందర్భంగా మరి ఈ యొక్క పూలమాల కార్యక్రమం మరి మా ఇన్ఛార్జ్ అయిన పొలవల మల్లికార్జునరావు గారి యొక్క ఆధ్వర్యంలో సన్మానించుకోవాలని కూడా మనం తలపెట్టాం. ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చిన పొలవల బాబ్జీ గారికి అలాగే పట్నాల రాంపండి గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎన్టీఆర్ గారు అంటే ఒక ప్రపంచనం. వారి సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ వారి ముఖస్థుతిలో వారికి తిరుగులేదు. వారు సినీ నటనలో ఎన్నో చిత్రాలు నిర్మించి ఒక కళాకారుడిగా అందరి మనసులు దోచుకున్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణుడిగా, రామునిగా ఎన్నో మనసుల్లో చొచ్చుకుపోయినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు రాజకీయ రంగ ప్రవేశం చేసేటప్పటికి ఈ రాజకీయం సామాన్య ప్రజలకు తెలియక, ప్రభుత్వ పథకాలు తెలియకున్న అధ్వాన స్థితిలో ఒక ప్రపంచం లాగా ఎన్టీ రామారావు గారు వచ్చి తెలంగాణలో పటేవాలా ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజలకి ఎంతో మేలు చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. అతి తక్కువ ఫీజులతో మానవతా విలువలతో కూడిన అత్యుత్తమ విద్యా బోధనకు శ్రీ సత్యసాయి విద్యాలయం. అర్హత, అనుభవం కల అధ్యాపక సిబ్బంది, ప్రశాంత వాతావరణంలో సువిశాల భవనం, బాల వికాస్ తరగతుల నిర్వహణ, ఐఐటి తరగతుల నిర్వహణ, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పై ప్రత్యేక తరగతులు, డ్రాయింగ్, డాన్స్, యోగా, గేమ్స్, డిజిటల్ క్లాసెస్ లో కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఆర్ఓ వాటర్ ఫెసిలిటీ, ఆటో వ్యాన్ ఫెసిలిటీ, సాంస్కృతిక, సాంకేతిక, సామాజిక, క్రీడా రంగాలలో పోటీ ఏదైనా అద్భుత ప్రతిభ మా విద్యార్థుల సొంతం. 2025 10వ తరగతి ఫలితాలలో 591 మార్కులు సాధించిన మీసాల దేవకి మరియు అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు శుభాకాంక్షలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి శ్రీ సత్యసాయి విద్యాలయం, సత్యసాయి మందిరం దగ్గర, డిఎస్ చెరువు సెంటర్, సుబ్బారావుపేట, తాడేపల్లిగూడెం. ఫోన్ 228822, సెల్ 9440183727.
ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలానీ మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, AC, non-AC బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కేళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం పడాల వృద్ధాశ్రమంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వృద్ధులకు దంత సమస్యలపై అవగాహన కల్పించారు. వారికి టూత్పేస్ట్లు, బ్రష్లు, బిస్కెట్ ప్యాకెట్లు అందించారు. స్కై డెంటల్ హాస్పిటల్ డాక్టర్ ఎస్తేర్ కమల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మానవతా సంస్థ శాఖ అధ్యక్ష కార్యదర్శులు పచ్చా వెంకటేశ్వరరావు, ఎర్ర ఆంజనేయస్వామి, ఎగ్గిన శరత్బాబు, చేకూరి బంగారాజు, KV రామారావు, గురుమూర్తి, అరుణ, పాండురంగారావు, వృద్ధాశ్రమ నిర్వాహకులు కేశవవర్మ, లీలావతి తదితరులు పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సంస్థ తాడేపల్లిగూడెం శాఖ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పడాల వృద్ధాశ్రమంలో ఉచిత మెగా వైద్య శిబిరం పెట్టబడినది. ఈ కార్యక్రమం మేము మా మానవతా సభ్యురాలు ఉన్నటువంటి ఆవిడ అడిగినమ్మంటే కమల్ గారు యాక్సెప్ట్ చేసినందుకు వారికి మానవతా తరపున, జిల్లా తరపున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మానవతా సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో వృద్ధులకు పనికొచ్చే విధంగా
బిస్కెట్లు, అలాగే పేస్ట్లు, బ్రష్లు అన్నీ కూడా మానవతా సంస్థ తరపున వారికి అందిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మన కమల్ గారు విశిష్టమైన సేవలు చేస్తారు. అంచేత వృద్ధులు వారికి ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో వారందరి వివరంగా చెప్పి వారు హాస్పిటల్ కూడా వివరంగా ఇస్తున్నారు, పేపర్ ఇస్తున్నారు. ఆ వివరంగా అక్కడికి వెళ్ళినమ్మటే కూడా చూస్తారు. అంచేత ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా మరొకసారి కోరి ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు మా బంగారరాజు గారిని ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మానవతా సంస్థ ఆధ్వర్యంలో రోజు ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ పడాల వృద్ధాశ్రమంలో ఈరోజు దంత వైద్యం మరియు ఇక్కడ స్నాక్స్ ఇంకా పేస్ట్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఇక్కడ వృద్ధులకి దంత వైద్యం చూశాను నేను. ఎంతోమంది పంటి నొప్పులతో బాధపడుతున్నారు. వాళ్ళందరికీ నేను మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉచితంగా అందిస్తాను. వీళ్ళకి చెక్ చేయడం జరిగింది. ఇటువంటి సేవా కార్యక్రమాలకి నేను ఇంకా ముందుంటానని, అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. పడాల జీవన సంజయ్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు మా మానవతా సేవా తరపున మా సభ్యులందరూ కలిసి మన డాక్టర్ కమలా గారి ఆధ్వర్యం, మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో, కమలా గారి పర్యవేక్షణలో ఈ వృద్ధులకు ఈ పేస్టులు, బ్రష్లు ఇవన్నీ అందజేయడానికి వచ్చినాము. దంత పరీక్షలు చేయడానికి, ఉచితంగా దంత పరీక్షలు చేయడానికి వచ్చినాము. దీనికి మా ప్రెసిడెంట్ గారు విపులంగా చెప్తారండి. స్థానిక శాశ్మహల్ థియేటర్ ఎదురుగా గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ జయంతి వేడుకలను తెలుగుదేశం నాయకులు లోకనాథం ఉమాశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పండ్లు, స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో 12వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ దాట్ల జగన్నాథరాజు, 9వ వార్డు ఇన్ఛార్జ్ పట్నాల రామకృష్ణ, ఎస్కే షరీఫ్, అడ్డాల నరసింహారావు, మాజీ కౌన్సిలర్ కాకర్ల సుభద్ర, చెప్పుల వాసు, వివిధ వార్డుల ఇన్ఛార్జీలు తిరుమలరావు, రామకృష్ణ, రంజిత్, కిలాడి సాయి, ముచ్చా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, టీడీపీ పట్టణ ఇన్ఛార్జి పట్నా రాంపాండు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. 40 సంవత్సరాల సినీ జగత్తుని ఏలిన మకుటం లేని మహారాజు రాముడు, కృష్ణుడు అంటే దేవుడు ఎలాగుంటాడో ఏ రూపం తెలీదు. కానీ ఎన్టీ రామారావుని ప్రజల గుండెల్లో పెట్టుకొని రాముడుగా, కృష్ణుడిగా, అన్ని దేవుళ్ళుగా కూడా ఆయన్ని స్మరించుకుంటూ చరిత్ర ఉన్ననాళ్ళు కూడా నందమూరి తారక రామారావు గారిని చిరస్మరణీయంగా మహనీయుని పూజిస్తూనే ఉంటాము. అదేవిధంగా రాజకీయ చరిత్రలో అడుగుపెట్టి 14 ఏళ్ళు తెలుగు జాతి గౌరవాన్ని ఢిల్లీ గడ్డపై రెప్రెపలాడించిన మహనీయుడు, మహానుభావుడు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ తెలుగుదేశం ఇంకా ఇంకా ముందుకు వెళ్తుంది. ఎన్టీ రామారావు గారు సామాన్యుడు కాదు. ఆయన పేదల పక్షపాతి. ఏదైతే తెలుగుదేశం పార్టీని ఆయన పెట్టారో, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత పేదలకు అందరికీ కూడా కూడు నీడ 3 ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో, గుడ్డ 3 ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన పార్టీ పెట్టారు. అలాగే పార్టీని అందరికీ కూడా ఈ జనతా వస్త్రాలు కానీ, బియ్యం కానీ, లేదా నీడగా ఇళ్ళు కానీ అన్నీ కూడా ఆయన అందరికీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయన బాటలోనే మన చంద్రబాబు నాయుడు గారు పేదలకు ఏదైతే చేయాలో అన్నీ కూడా ఆయన చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు యొక్క స్ఫూర్తితో పనిచేయడం జరుగుతుంది. నారా లోకేష్ బాబు గారు కూడా ఆయన స్ఫూర్తితోనే పనిచేయడం జరిగింది. ఆయన యొక్క స్ఫూర్తే మనకి ఒక ఆదర్శప్రాయమని, అలాగే ఆయన మహానుభావుల యొక్క ఆయనకి భారతరత్న ఇవ్వాలని, అలాగే తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో ఇంకా కూడా కార్యకర్తలు అందరూ యొక్క కృషితో రానున్న రోజులు ఇంకా అభివృద్ధిలోకి రావాలని, ఈ పార్టీ 100 సంవత్సరాలైన కూడా చెక్చేదరగా ఉన్న విధంగా రామారావు గారు మహానుభావుడు దీనికి ఆజ్యం పోశారు. మరి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు 102వ జయంతి సందర్భంగా మరి శాశ్మహల్ సెంటర్లో మరి మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా శాశ్మహల్ సెంటర్లో ఉన్నటువంటి తాపీ మేస్త్రులు, వర్కర్స్, ఈ షాపులు, కాంప్లెక్స్ వాళ్ళు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నిర్మించినటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి శాశ్మహల్ సెంటర్లో ఎన్టీ రామారావు గారి విగ్రహం. మరి ఈ విగ్రహానికి ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలే కాదు, ఎన్టీఆర్ వర్ధంతి ఉత్సవాలే కాదు, తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి రోజులే కాదు, ప్రతిరోజు కూడా ప్రతి కార్యక్రమానికి కూడా ఇక్కడ మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మరి రావడం, ఇక్కడ నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై నేషనల్ మజ్దూర్ యూనియన్ ఈ నెల 19వ తేదీన కేంద్ర కమిటీ నాయకుల యాజమాన్యంతో
చర్చలు జరిపి అనేక అంశాలు సాధించినట్లు ఎన్ఎంయు తాడేపూడెం డిపో నాయకులు తెలిపారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని బుధవారం ఎన్ఎంయు ఆధ్వర్యంలో విజయోత్సవ సభ జరుపుకున్నారు. ఎన్ఎంయు జోనల్ ఉపాధ్యక్షులు ఆత్మాల నాగేశ్వరరావు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భుజంగరావు, డిపో అధ్యక్షులు ఎంఎస్ బాబు, కార్యదర్శి ఏ రవికుమార్, గ్యారేజీ కార్యదర్శి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగ భద్రతా సర్క్యులర్ 1/2019 సర్క్యులర్ని మరలా ఇంకొకసారి సర్క్యులర్ రూపంలో ఇప్పించి ఇవాళ యాజమాన్యం గత ప్రభుత్వంలో విలీనమని పేరు చెప్పి ఏదైతే గతంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ సాధించిన 1/2018 సర్క్యులర్ని దరిమిల 1/2019 సర్క్యులర్ని కూడా రద్దు చేసి ఇవాళ ఏదైతే 7071 జీవోని తీసుకొచ్చి ఇవాళ పూర్తిగా ఉద్యోగులు తప్పు చేస్తే ఇంటికి పంపించే విధానం ఏదైతే ఉందో దాన్ని ఇవాళ గత కరోనా ముందు కానీ కరోనా తర్వాత కానీ అనేక మంది ఉద్యోగులు ఇబ్బంది పడి సంవత్సరాలు సస్పెండ్లు రిమూవ్ అయిపోయి ఇవాళ వాళ్ళ కుటుంబాలు కూడా ఆర్థికంగా చిన్నాభిన్నం అయిపోతే ఇవాళ ఆర్టీసీలో ఒక పెద్ద సంఘంగా ఉన్న నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ చొరవ తీసుకుని ఇవాళ యాజమాన్యాన్ని ఒప్పించి ఇవాళ యాజమాన్యంతో చర్చలకు కూర్చొని ఇవాళ 1/2019 సర్క్యులర్ని సాధించుకోవడం జరిగింది. కార్మికుల్ని మేనేజ్మెంట్ తీవ్రంగా అక్రమ సస్పెన్షన్లు, అక్రమ రిమూవల్స్ చేస్తున్నారు. 1/19 సర్క్యులర్ సాధించాం. అది కూడా కేవలం నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ సాధిస్తే దాన్ని తుంగలో తొక్కి మేనేజ్మెంటు కార్మికుల్ని తీవ్ర అసౌకర్యానికి గురి చేయడమే కాకుండా వారి కుటుంబాలను కూడా తీవ్ర నష్టాలకు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీని మీద ఫిక్స్డ్గా కంప్లీట్గా 1/19 సర్క్యులర్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మళ్ళీ మేము దఫసపాలుగా యాజిటేషన్ చేయడం జరిగింది. దానికి మా కేంద్ర కమిటీకి నెక్స్ట్ సహకరించినటువంటి 50 మంది కార్మికులకు కూడా వెస్ట్ గోదావరి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఇంకా ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇక్కడ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో యాజమాన్యం పట్టించుకోవడం లేదు. కార్మికులకే కాదు, అట్లాగే ప్రయాణికులకు కూడా ఏర్పాటు చేయవలసినటువంటి తాగునీరు వసతులు కానీ, ఈ మరుగుదొడ్ల సౌకర్యాలు కానీ, అటువంటి మౌలిక వసతుల మీద కూడా ఏర్పాటు చేసి మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ తరఫున మరలా యాజమాన్యాన్ని కోరడం జరుగుతుంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బుధవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షుడు పట్నా రాంపండు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. దాంట్లో జగన్నాథరాజు, చెప్పులవాసు, సుభద్ర, తిరుమలరావు, రామకృష్ణ, రంజిత, శ్రీనివాస్, షరీఫ్, కిలాడి సాయి, అడ్డా నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాం. మన తాడేపల్లిగూడెం ముఖ్య నాయకులు మన అన్న క్యాంటీన్ దగ్గర 5 రూపాయలు ఫ్రీ భోజనంగా మనం ఇవ్వడం జరుగుతుంది. అందరూ దీన్ని వినియోగించుకోవాలని సద్వినీయంగా కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జున బాబ్జీ గారు ఎంతో వైభవంగా జరుపుకోమని మనందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మనమందరం ఇక్కడ చాలా వైభవంగా పొద్దున్నుంచి మంచి మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. మన తాడేపల్లిగూడెంలో ముఖ్య నాయకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా దిగ్విజయంగా పూర్తి చేశారు. తెలుగువారి కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసిన యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ అయిన వలవల బాబ్జీ గారి ఆదేశాల మేరకు, అలాగే తాడేపల్లిగూడెం టౌన్ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు గారి ఆధ్వర్యంలో పట్టణంలో పలు చోట్ల ఎన్టీఆర్ గారి జయంతి ఉత్సవాలు కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ తాడేపల్లిగూడెం తాలూకా సెంటర్లోని అన్నా క్యాంటీన్ దగ్గర కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయన జయంతోత్సవాలు జరపడం జరుగుతుంది. అన్న ఎన్టీ రామారావు గారు 102వ జయంతి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో ఈరోజు తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల మల్లికార్జున బాబ్జీ గారి
ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు గారి ఆధ్వర్యంలో మన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి 5 రూపాయలకే పేదలకు అందించే అన్నా క్యాంటీన్ల వద్ద కూడా ఈరోజు ఎన్టీ రామారావు గారి 102 జయంతి ఉత్సవాలను జరుపుకోవాలనే ఉద్దేశంతో మా తెలుగుదేశం మిత్రులందరూ కలిపి ఇక్కడికి వచ్చి ఆయన జయంతి వేడుకలను ఆయన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. ఈ నెల 29వ తేదీ నుండి జూన్ 8వ తేదీ వరకు పట్టణంలోని 32వ వార్డు కడకెట్లలోని గోగులమ్మ అమ్మవారి ద్వితీయ జాతర వేడుకల నిర్వహణలో భాగంగా ఆలయ కమిటీ వారు బుధవారం పలువురు నాయకులకు ఆహ్వాన పత్రికలు అందించారు. జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్తో పాటు పలువురు పట్టణ ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందించారు. గోగులమ్మ ఆలయ కమిటీ చైర్మన్ రామశెట్టి సురేష్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు రామశెట్టి వెంకటేశ్వరరావు, వడ్డికాసులు, గాది శ్రీను, పాలప్రసాద్, అంజీ, పెన్నాడ ప్రసాద్, రావురి రమేష్, సురేష్, చల్లా శ్రీను తదితరులు ఆహ్వానం పలికిన వారిలో ఉన్నారు. గోగులమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని ఈ 29ని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. దాదాపుగా 11 రోజుల పాటు అమ్మవారి జాతర ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు కూడా విశిష్ట పూజలు జరుగుతూ ఉంటాయి. అట్లాగే కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేయటం జరుగుతూ ఉంది. దానికి ఎవరైతే కష్టపడి చేస్తూ ఉన్నారో కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా సపోర్టు, అట్లాగే వారందరికీ కూడా నా సపోర్ట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా ఆయన ఇంతకు ముందు కూడా అమ్మవారి జాతర మొట్టమొదటి జాతరను కూడా ఆయనే పూనుకుని చేయడం జరిగింది. మళ్ళీ మనం జాతర జరుపుకోవడానికి ఏర్పాటు చేశారు. ఆ గుడి కమిటీ వారికి, అలాగే అక్కడున్న పెద్దలందరికీ, అలాగే రామశెట్టి సురేష్ గారి వారి ఒక మిత్ర బృందం అంతా కూడా ఆ గుడిని డెవలప్ చేయడానికి వాళ్ళంతా సహకారం ఎప్పుడు ఇస్తూ, అలాగే చాలా కఠిన దీక్షతో ఆ గుడిని చాలా ఇదిగా డెవలప్ చేయడం జరిగింది. గత కొన్నేళ్లుగా అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసి అక్కడ గుడిని అంత పెద్ద ఎత్తున కట్టడం, అలాగే దానికి కావాల్సిన సౌకర్యాలు కూడా ఏర్పరచడానికి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కలుపుకుని ఆ గుడిని చాలా బాగా డెవలప్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ బల్సలమ్మ అమ్మవారి జాతర ఎంత బాగా చేస్తామో అక్కడ కడకట్టలో కూడా అంతే ఘనంగా వారు జాతరని ఏర్పాటు చేసి జరిపించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అక్కడికి మన ప్రజల్ని, అలాగే ఆ వార్డు ప్రజల్ని, అలాగే భక్తుల్ని అందరూ కూడా ఈ 29 నుండి అక్కడికి విచ్చేసి అమ్మవారి కృపా కటాక్షాలకి నోచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి నన్ను కూడా పిలిచినందుకు వారందరికీ నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా అమ్మవారి గుడికి నేను విచ్చేసి నా సపోర్ట్ని మీకు అందిస్తానని తెలియజేసుకుంటూ. స్థానిక తణుకు రోడ్లో బుధవారం మాజీ సీఎం నందమూరి తారక రామారావు జయంతి కార్యక్రమం నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ చుక్కా కన్నమనాయుడు నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్కే హజీ, మెరుగు రాజగోపాల్, ఏ శివ, ఎగ్గిన సాయి, వేమల సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఆయన సినిమా అరంగేట్రం చేసి సినిమాల్లో సుమారు 300 చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఎటువంటి మంచి పేరంటే నట సర్వభౌమ విశ్వ ఐక్యత అనే పేరు, పెద్ద పేరు అది, మొత్తం దేశం అంతా తెలుసు. మరి ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు సినిమాల్లో కానివ్వండి, సినిమా ఫీల్డ్లో ఉంటుండగానే రాజకీయ రంగప్రవేశం చేసి మరి అతి తక్కువ కాలంలోనే ఎక్కువ సీట్లతో ముఖ్యమంత్రి అయినటువంటి ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ, మంచి కార్యక్రమాలు కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, ఏది ప్రతిదీ కూడా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మన నందమూరి తారక రామారావు గారు పేదల గురించి, కూడు గుడ్డ దీని గురించి ఎంతో పాగులాడి తెలుగుదేశాన్ని పార్టీని స్థాపించి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం అంటే ఏంటో తెలియని వారికి కూడా తెలియజేసి ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా నడుపుతూ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ వేడుకలను జరుపుకుంటూ మేమందరం కూడా 15వ వార్డు సౌత్రిపేటలో ఉన్నటువంటి కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఎన్టీఆర్ జయంతి వేడుకలను జరుపుకుంటూ ఎంతో ఉత్సాహంగా చేయడం జరిగింది. మరియు కూటమి నాయకులు అందరూ ఈ యొక్క ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి యొక్క జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా అనేక మంచి కార్యక్రమాలు చేపట్టి పేదలకి అందుబాటులో ఉండే స్థలాలు,
అనేక రకాల అనేక రకాలైన సేవా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఆయన క్యాన్సర్ హాస్పిటల్ కానీ ఇలా 10 మందికి ఉపయోగపడేది ఎన్నో చేశారు. ఆయన బాటలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. మరి నందమూరి తారక రామారావు గారికి వాళ్ళందరం శ్రద్ధాంజలి ఘటించడానికి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం. యోగా ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగం కావాలని ఏపీ నిట్ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ కె హిమబిందు తెలిపారు. జూన్ 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీ నిట్లో ప్రాంగణంలో యోగా వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథి డాక్టర్ హిమబిందు, అసోసియేట్ డీన్ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డిలు పాల్గొని మాట్లాడుతూ యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఉద్యోగులు, విద్యార్థులతో యోగాసనాలు వేయించారు. కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ తలారి రాష్మ, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ రాజేష్, డాక్టర్ మూర్తి, సాస్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి వేడుకలు 28వ వార్డులో బిరుదుకోట వెంకటేశ్వర ఆధ్వర్యంలో జరిగాయి. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పసలపూడి రాంబాబు, బీసీసీఎల్ నాయకులు బిరుదుకోట వెంకటేశ్వరరావు, బద్దిరెడ్డి వంశీ, పట్నం రమేష్, నాగశ్రీను, అంబటివాసు, సీలి వెంకటాచలం, మాదా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన అందరి అన్న, ఆంధ్రుల ఆరాధ్య నటుడు, మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. తారక రామారావు గారు పార్టీ స్థాపించి 9 నెలల్లో అధికారం చేజిక్కించుకున్నారు. అది మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి గొప్ప వ్యక్తుల్ని స్మరించుకుంటాం చాలా శుభచూస్తున్నాం. ఈవేళ అన్న బడుగు బలహీన వర్గాలకే ఈ పార్టీని అంకితం చేశారు. ఈవేళ బడుగు బలహీన వర్గాలు సుభిక్షంగా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ ఘనత అనేసి మనం చెప్పాలి. అన్న పార్టీ స్థాపించి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, మిగతా వర్గాలన్నింటికి కూడా సామాజిక న్యాయం చేసింది అన్న ఎన్టీ రామారావే. మరి పేదవారి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి పేదల కోసం తన పార్టీని స్థాపించి 82లో తెలుగుదేశం పార్టీ స్థాపించి పేదవాళ్లే మరి తెలుగుదేశం పార్టీకి కొండంత అండగా నిలబడాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి, అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో మగుటం లేని మహారాజుగా ఎలిగి ఈ రాష్ట్రానికి మరి పేదల కోసం ఏమైనా చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదవాడికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి పేదల కోసం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన నందమూరి తారక రామారావు గారు. మన అన్న నందమూరి తారక రామారావు గారు మరి యొక్క కాంగ్రెస్ గవర్నమెంటు మన రాష్ట్రాన్ని కుక్కల చింపిన విస్తరగా చేస్తుంటే మరి ఈ తెలుగు ప్రజలకు ఏదైనా చేయాలని చెప్పేసి ఆ రోజున ఈ యొక్క తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 మాసాల్లోనే మరి చరిత్ర తిరగరాసి మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజున పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేసి ఆ రోజున ఎన్నో మరి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి బట్టలు ఉండాలి, తినడానికి తిండి ఉండాలని చెప్పేసి ఆలోచన చేసి కిలో 2 రూపాయలకు బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, పటేల్ పట్వారీ వ్యవస్థను కానీ రద్దు చేసినటువంటి వ్యక్తి స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు. ఉంగూరు మండలం నారాయణపురంలోని కార్మెల్ ప్రార్థన మందిరంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ కమిటీ మీటింగ్ జరిగింది. ఇటీవల క్రైస్తవులపై, క్రైస్తవ దేవాలయాలు, పాస్టర్లపై భయంకరమైన దాడులు జరుగుతున్నందున కారకులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఏఐసిసి డిమాండ్ చేసింది. తమ సంఘ కరోనా సమయంలో విశేష సేవలు అందించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి నేషనల్ నాయకులు పాస్టర్ ఎం జయబాబు, ఏఐసిసి ఫౌండర్ బిషప్ ఎం డేవిడ్ లివింగ్స్టన్, గౌరవ అధ్యక్షులు ఐజక్, జనరల్ సెక్రటరీ ఎన్ జోసఫ్ రాజు, కె డేనియల్ రాజు, లీగల్ సెల్ అధ్యక్షులు తాలూరి మధు, ట్రెజరర్ రాజుబాబు, గ్రేస్ జాన్, ఉంగుటూరు మండల నాయకులు పాల్గొన్నారు. ఈ ఏఐసిసి ప్రారంభించి నేటికి సుమారు 5 సంవత్సరాలు నడుస్తూ ఉంది. ఇప్పుడు దేవుని దయ చేత రాష్ట్రం అంతా కూడా ఏఐసిసి సభ్యులు దీంట్లో ఉండి క్రైస్తవులు సమక్షంలో క్రైస్తవులందరూ కూడా ఎదురయ్యేటువంటి ఆ సమస్యల విషయంలో ప్రార్థన చేయడమే కానీ, ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి సహకారం అందించడంలో కానీ, అంత మాత్రమే కాకుండా సోషల్ యాక్టివిటీస్ కొన్నిసార్లు మరి బ్లడ్స్ వచ్చినప్పుడు కానీ, కొన్ని రకాల తెగుళ్ళు వచ్చినప్పుడు కానీ ఏఐసిసి ద్వారా కుల మత భేదాలు లేకుండా అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నాం. దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం.
రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆల్ ఇండియా క్రిస్టియన్ కమిటీ మరి రాష్ట్ర స్థాయి సమావేశము నారాయణపురంలోని ఫౌండర్ ప్రెసిడెంట్ గారి యొక్క చర్చిలో జరిగించబడింది. స్టేట్ నాయకులు, అలాగే నేషనల్ నాయకులు, జిల్లా నాయకులు, ఇంకా తదితర నాయకులంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా రాబోయే దినాల్లో ఏఐసిసి యొక్క భవిష్యత్ కార్యాచరణ నిమిత్తము చాలా విషయాలు మరి నాయకులైన వారు ఇచ్చిన సలహాలను బట్టి ముందుకు వెళ్ళాలని నిర్ణయం చేశాము. అంత మాత్రమే కాదు, మరి ఏఐసిసి ఏర్పరచబడినటువంటి ఉద్దేశం ఏమిటి అంటే క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, అలాగే మరి మందిరాలు నిర్మించడంలో చాలా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. వాటి విషయంలో కూడా మరి మేము క్రైస్తవుల పక్షంగానే కాదు, మరి మేము భారతీయులం కాబట్టి అటు హిందువుల్ని ప్రేమిస్తున్నాం, అలాగే ముస్లిమ్స్ ప్రేమిస్తున్నాం. అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని మేము సమానంగా భావిస్తూ ఉన్నాం. ఏఐసిసి ఆల్ ఇండియా క్రిస్టియన్ కమిటీ తరపున మేమందరం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశాం. క్రైస్తవులు అనేవాళ్ళు దేశానికి ఒక మేలు చేయటం కొరకు ఏర్పాటు చేయబడిన సమాజం ఇది. ఎవరిని తక్కువగా చూడటం కానీ, ఎవరికి ఏ విధమైన కీడు కలిగించే పరిస్థితులు కానీ క్రైస్తవులో ఉండవు. ఎందుకంటే క్రైస్తవత్వం నేర్పింది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని వాక్యం చెప్తుంది. దాన్ని మించిన వర్డ్ ఇంకెక్కడా లేదు. కాబట్టి నిజముగా ఆ క్రైస్తవత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు, గౌరవిస్తారు. అదే ప్రేమని నేర్పించి ఎవరైతే బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నారో వారందరికీ కూడా ఒక చేయూతనిచ్చి ఉన్నతమైన స్థితికి తీసుకురావడమే క్రైస్తవం యొక్క ఆ లక్ష్యం. పెంటపాడు మండలం కస్బా పెంటపాడులో ఎన్టీఆర్ జయంతి వేడుకలు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం నిర్వహించారు. సర్పంచ్ పీతల సత్యనారాయణ, ఉప సర్పంచ్ పంతం శివరామకృష్ణ, పంతం శేఖర్, నరాలశెట్టి సంతోష్, చోడగిరి వెంకటేశులు, చోడగిరి ఉమర్, ఇమ్మంది లక్ష్మయ్య, బొద్దన ధనరాజు, వాకల సత్యనారాయణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్న ఎన్టీఆర్ అంటే ఆయన సినీ రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో కూడా ఎంతోమంది ప్రజలకి సేవలు అందించిన నాయకుడు. మరి ఆయన ఈ రోజుని మన 102వ జన్మదినం జరుపుకుంటున్న శుభ సందర్భంలో మన కస్బా పెంటపాడు గ్రామంలో మరి తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అలాగే జనసేన నాయకులు, కార్యకర్తలు, అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే గ్రామ ప్రజలు అందరూ కూడా మరి ఈ రోజున ఒక పండుగ దినంగా ఈ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. ఉపాధి హామీ వేతన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కన్నెల్లి సోమరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన నవాపాలెం వెళ్లి ఉపాధి శ్రామికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బి ప్రసాద్, రమేష్, కె విజయ, సుబ్బారావు, మేరీ, నాగమణి, దుర్గాప్రసాద్, వీర్రాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కూలీలకు ఒక వరం లాంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, ఈ చట్టం వచ్చి సుమారుగా 20 సంవత్సరాలు పూర్తవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చి సుమారు 18 సంవత్సరాలు కావస్తుంది. ఈ చట్టాన్ని ఎంతో సమగ్రవంతంగా అమలు చేసేటువంటి పాలకులు దీనికి నిధులు తగ్గిస్తూ దీన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. ఈ రోజున ఉపాధి కూలీలకి ఈ పనులు తప్ప వేరే పనులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చట్టాన్ని ప్రకటబందీగా ఇంకా నిధులు పెంచాలనేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉపాధి హామీలో ఈ మండు టెండలో 48 డిగ్రీలు 40 డిగ్రీలు ఎండలో పనిచేస్తున్న సందర్భాల్లో అప్పుడు 100కి 40% సమ్మర్ ఎలిమెంట్స్ అనేది ఉండేది, దాన్ని తీసేశారు. అలాగే మంచినీళ్ళకి 5 కిలోమీటర్లు దాటి వస్తే ప్రయాణ ఛార్జీలు ఇవన్నీ కూడా ఉండేవి, అవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించాలనేసి వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉపాధి హామీకి సంబంధించినటువంటి బకాయిలు ఇప్పటికి 8 వారాల నుంచి పెండింగ్ బకాయిలు ఉన్నాయి. వ్యవసాయ కూలీలకి ఏ రోజు కష్టం తప్ప ఆ రోజు మీద బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితుల్లో 8 వారాల బకాయిలు పెండింగ్లు ఉంటే వీళ్ళు ఎలా బ్రతుకుతారనేసి మేము అడుగుతున్నాం. ఉమామహేశ్వరంలో బుధవారం తెలుగు మహిళా రాష్ట్ర మాజీ కార్యదర్శి కొండెడి హైమావతి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. చిన్నారి దుద్దుపూరి సిరి కేక్ కట్ చేసింది. కార్యక్రమంలో కోడూరి వెంకట సుబ్బారావు, గంగారావు, శిరీషారాణి, కృష్ణమూర్తి, చిన్న, సుబ్బారావు, సుధాకర్, ప్రసాద్, అమూల్య, వైష్ణవి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్లో నర్మదా నదికి చెందిన ఒప్పందాన్ని తిరిగి పునరుద్ధరించవద్దని ఏపీ స్టేట్ కన్స్యూమర్ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ ఏఆర్కే హనుమంతరావు విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు. మన దేశ ప్రయోజనాల రీత్యా నర్మదా నది ఒప్పందాన్ని పునరుద్ధరించవద్దని కోరారు. స్థానిక శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరం బుధవారం గ్రంథాలయ అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొనసాగింది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కోపెల్ల శ్రీనివాసరావు దుర్యోధన ఏకపాత్రాభినయం చేసి అందరినీ అలరించారు. కాగా ప్రతి వీరాస్వామి, ఏ జనార్దనరావు, ఎం పుష్పావతి తదితరులు విద్యార్థులకు వివిధ అంశాల్లో శిక్షణ అందించి అవగాహన కల్పించారు. స్థానిక ఏలూరు రోడ్లో గల సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అర్చనలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. సమిష్టి కృషితో దోమల వ్యాప్తిని అరికడదామని, కీటకజనిత ప్రదేశాలను నిర్వహిద్దామని తాడేపూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు కోరారు. బుధవారం ఆయన రూరల్ మండలం మాధవరం అపారాపేట గ్రామంలో జరిగిన వెక్టార్ కంట్రోల్ హైజీన్ కార్యక్రమ అమలును పరిశీలించారు. సిహెచ్ఓ విల్సన్ బాబుతో కలిసి వైవి లక్ష్మణరావు ప్రజలకు ఆరోగ్య నియమాలపై అవగాహన కల్పించారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.